Hi everyone, welcome to my channel Shravya's Biology Hub. So after long time, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. So first in this video I would like to share about the one of the agriculture method, that is the drip irrigation. Okay, so drip irrigation గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో అది నేను లైవ్గా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దట్ we get more clarification and without any doubts అన్న ఒపీనియన్ తోటి నేను మీకు చూపిస్తున్నా. వీ కెన్ సీ మీకు చూపిస్తున్నా కదా, మీరు చూడండి. దిస్ ఈజ్ కంప్లీట్ డ్రిప్ ఇరిగేషన్ టెక్నిక్. ఓకే, సో డ్రిప్ ఇరిగేషన్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మెయిన్ క్రైటీరియా ఏంటి అంటే దిస్ ఫాయిల్. బై సీయింగ్ దిస్ ఫాయిల్ వీ కెన్ అండర్స్టాండ్ ఇది ఒక టైప్ ఆఫ్ ప్లాంటింగ్ సిస్టమ్, ద టెక్నిక్ దట్ ఈస్ డ్రిప్ ఇరిగేషన్. ఓకే, సో ఇది టెక్నిక్ ఎలా స్టార్ట్ అవుతుంది అని అడిగితే చూడండి, మనకి ఎక్కడ అంటే ఆ చివర ద ఎండ్ ఆఫ్ ద క్రాప్ చూడండి, ఎండ్ ఆఫ్ ద లైన్, ఈ బెడ్ ఉంది కదా, ఈ డ్రిప్ బెడ్ ఏదైతే ఉందో దీని యొక్క ఎండ్లో మనకి మోటార్ ఉంటుంది మెయిన్గా. యూ కెన్ సీ దేర్. ఓకే, అక్కడ మోటార్ ఉంటుంది. ఫ్రమ్ దేర్ దే విల్ కంటిన్యూ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్. ఐ విల్ షో యూ, వెయిట్. సీ, దీస్ ఆర్ ద పైప్ లైన్స్, వీ కెన్ సీ హియర్. ఓకే, కనిపిస్తుందా? సో దీస్ ఆర్ ద పైప్ లైన్స్. సో ఈ పైప్ లైన్ మనకి కంటిన్యూ అవుతుంది. ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుందంటే ఆ ఎండ్ ఆఫ్ ద బెడ్ నుండి మనకి అగైన్ ఇట్ విల్ కంటిన్యూ టు ద టిల్ ద ఎండ్ దేర్. ఓకేనా, అక్కడ వరకు అది కంటిన్యూ అవుతుంది. సో ఇది ఏం చేస్తుంది మేడం, మెయిన్గా ఇది ఏం చేస్తుంది అంటే ఈ పైప్ లైన్ సిస్టమ్ ఎందుకు అంటే ద ఈవెన్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాంట్స్కి, మనం ఏవైతే ప్లాంట్స్ మీకు కనిపిస్తున్నాయి చూడండి, ఈ ప్లాంట్స్కి వాటర్ కానీ న్యూట్రియంట్స్ కానీ ద ఫర్టిలైజర్స్ వాట్ ఎవర్ the supply of fertilizers, the water, the nutrients, everything should be supplied evenly. ఓకే, సో ఈవెన్ సప్లై కోసమే మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ని ఫాలో అవుతున్నాం. సో దట్ వేస్టేజ్ కూడా ఏమీ జరగదు, వాటర్ కానీ ఆర్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ యూసేజ్ కానీ మనం దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ టెక్నిక్కి ఫాలో చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో మనం డ్రిప్ ఇరిగేషన్లో ఓన్లీ సింగిల్ ప్లాంటే వేస్తామా అంటే నాట్ ఎట్ ఆల్. వీ కెన్ సీ దిస్ ఈస్ ద గోవా ప్లాంట్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద గోవా ప్లాంట్ జస్ట్ వాస్ ప్లాంటెడ్. ఇప్పుడే దాన్ని నీట్గా ప్లాంట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా ప్లాంట్ చేసింది దిస్ ఈస్ ద పామ్ ఆయిల్ మా. ఓకే, అండ్ దిస్ ఈస్ ద పామ్ ఆయిల్. అండ్ రిమైనింగ్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ మనం ఏం వేయొచ్చు అంటే వాటర్ మెలాన్ సీడ్స్ని మనం ప్లాంట్ చేయొచ్చు. ఓకే, సో అలా ఒక డ్రిప్ సిస్టంలో 2 to 3 డిఫరెంట్ ప్లాంట్స్ని మనం ప్లాంట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో వన్ మోర్ థింగ్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, పైప్ లైన్ సిస్టమ్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాయి. సో ఈ యొక్క గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 2 to 3 డిఫరెంట్ ప్లాంట్స్కి యూజ్ అవుతున్నాయి. సో